ఇక్కడ వ్యాక్సిన్లకు సంబంధించి ఇవాల్టి నుంచినే భారతదేశంలో అటు నరేంద్ర మోడీ గారు అదే నిన్నటి నుంచి నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ ఆయన తీసుకున్నారు. మిగతా వాళ్ళకంటే అంతకుముందేమో ఫ్రంట్ లైన్ వర్కర్సు, తర్వాత మిగతా వైద్య ఆరోగ్య సిబ్బంది అయిన తర్వాత ఇప్పుడు వృద్ధులకు బిగిన్ చేశారు. ఆయన కూడా తీసుకున్నారు. అనేక మంది ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు. అయితే అటు అమెరికా, ఇంగ్లాండ్ ఏమో రేట్లు ఎక్కువ పెడుతూ ఉన్నారు. ఇంకోవైపున వ్యాక్సినేషన్కి సంబంధించి పేద దేశాలకు ఇవ్వట్లేదు. ఇట్లాంటివన్నీ చర్చలు నడుస్తున్నాయి. అయితే అర్జెంటీనాలో ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే పరిస్థితి, వ్యాక్సిన్స్ అక్కడ ఉన్నాయి, కేవలం విఐపీలకే దొరుకుతున్నాయట. అది డబ్బులు పెట్టినాయి, లక్షల్లో డబ్బులు ఇండియన్ కరెన్సీలో చూస్తే. దీంతో మేము అసలు మనుషులం కాదా, వ్యాక్సిన్కి విఐపీ కల్చర్ ఏంటి అంటూ ఉద్యమాలు ప్రారంభమైనాయి అక్కడ ప్రజలు. ఓ పక్కన కరోనాతో చచ్చిపోయేది జనం అయితే విఐపీలకు ఇవ్వడం ఏంటి, మేము మనుషులం కాదా అన్నటువంటిది. అంటే క్రమంగా కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి దేశంలోని ఉద్యమాలలో ఇది కీలకమైనటువంటిది. థౌజండ్స్ ఆఫ్ అర్జెంటీన్స్ టుక్ టు ద స్ట్రీట్స్ ఆఫ్ బ్యూనోస్ ఎయిర్స్ ఆన్ సాటర్డే అండ్ సండే ఇన్ రిజెక్షన్ ఆఫ్ ఏ విఐపీ వ్యాక్సిన్ స్కాండల్ దట్ హ్యాస్ షేకెన్ అప్ ద గవర్నమెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆల్బర్టో ఫెర్నాండెస్. అది అక్కడ స్వయంగా దేశపు అధినేతలే ఈ కుంభకోణానికి పాల్పడుతున్నారు. ధనవంతులైనటువంటి వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్లు అందేలాగా చేస్తున్నారు. బ్లాక్లో పెట్టి వాటిని ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. సాధారణ ప్రజలకు మాత్రం అందుబాటులోకి తేవట్లేదు అన్నటువంటి ఉద్యమం పెరిగి పెద్దదై వీధులలో ఆందోళనలకి శ్రీకారం చుట్టినటువంటి వాతావరణం అక్కడ ఉంది. ఏం జరుగుద్దో చూడాలి.